గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాసిన పాటలన్నీ కూడా కత్తి కంటే పదునైన పదాలు వాడుతూ ఆ పదం అక్కడ అలాగే ఉండాలి అన్న విధంగా మీకు ఒక గిఫ్ట్ వచ్చేసింది. సో లేటెస్ట్గా ఓజీకి రాస్తున్నారు. కోర్స్ ఆ విశేషాల్లోకి వెళ్ళేలోపు ఎలా ఉంది విశ్వ గారు జీవితం? బాగుందండి. కళాకారుడు, కళ నన్ను బతికిస్తోంది, పాట నన్ను బతికిస్తోంది, పాట మాట. సో పరిపూర్ణంగా సంగీతంలోనూ సాహిత్యంలోనూ మునిగి తేలుతూ చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. అంతవరకు చెప్పగలను. సంగీతంలో అలాగే భాషలో కూడా మీకు సాహిత్యంలో చాలా భిన్నమైన కోణాలు ఉన్నాయి. ఒకవైపు చాలా పూర్తి పాశ్చాత్యపు సంగీతపు గుబాళింపులు మీరు అందించగలుగుతారు, ఇంగ్లీష్ సాహిత్యం అలా వచ్చేస్తుంటుంది తెలుగు పాటల్లోకి. ఇంకోవైపు అచ్చ తెలుగులో కూడా మీరు పాట రాయగలుగుతారు. విశ్వ గారికి ఈ ప్రయాణంలో ఇచ్చినన్ని హిట్లు, దానికి సరిపడ్డ ఇంకా ఏమనాలి, దానికి పారితోషికం కావచ్చు, డబ్బు పరంగా మాత్రమే కాదు, దానికి సరితూగే విధంగా మీకు అన్నీ వచ్చాయా? నాకు నా ముందు నుంచి నా యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటేనండి, నా పాట బయట జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయి ఎక్కడో రేడియో స్టేషన్, రైల్వే స్టేషన్లోనో లేకపోతే ఇంకెక్కడైనా ఆ పాట వింటూ ఉంటే, ఆ పాట హిట్ అయ్యి పదుగురు ఆస్వాదిస్తూ ఉంటే అంతకుమించిన సంతోషం నాకు ఇంకోటి ఉండదు. సో నాకు దాని నుంచి ప్రతిఫలాపేక్ష పాట రాయటంతోనూ దానిలోనే సంతృప్తి పొందుతాను. ఆ తర్వాత మిగతా వచ్చిన అన్నీ కూడా బోనస్సే. అంతేనా? అంతే. వాట్ ఎవర్ ఆ పాట రాయటంలోనే ఎంతో సంతృప్తి పొందుతాను. మిగతా ఏదన్నా వచ్చిన ప్రొడ్యూసర్ ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ అయితే కానీ, రివార్డ్ కానీ, అవార్డు కానీ, వాట్ ఎవర్, ఇట్స్ ఆల్ ఎడిషనల్. బట్ ఐ ఎంజాయ్ వాట్ ఐ డూ. సో దానిలోనే సంతోషం వెతుకుంటాను. యూ ఆల్సో డూ వాట్ యూ ఎంజాయ్. ఎగ్జాక్ట్లీ. అది రేర్ గిఫ్ట్. దానికి కావాల్సిన రిస్కులన్నీ తీసుకుంటూ మీరు అలా దూసుకెళ్ళిపోతున్నారు. అది కాబట్టి కోర్స్ టాప్ హీరోలకు పాటలు రాశారు. ఒక పాట మీ గొంతులో వినాలని ఫస్ట్ స్టార్ట్, ఎందుకంటే జనం చూడంగానే ఫస్ట్ పాట ద్వారా కనెక్ట్ అవుతారు మీతో, మిమ్మల్ని ఎక్కువ చూడలేదు కాబట్టి. అతడు పాట చాలా ఇంటర్వ్యూలో పాడే ఉన్నాను. సో ఫర్ ఏ చేంజ్ దూకుడు పాడతాను. నీ దూకుడు సాటెవ్వడు, ఏ సరాసరి వచ్చి ఎదుటపడి తెగబడుతూ రెచ్చి నిశానా ధన కూల్చే జోరే, హమేషా ఖణేల్ ఖణేల్ మంటూ కలయపడి కలకలమే రేపే, వినాయే భలా బురా సోచే, విషపు ఊడపడగలనే నరికి వేయి తక్షణమే, పనికి రాదు కనికరమే అణచివేత అవసరమే, వదలినావు దురితులనే ప్రళయమే రక్షణ క్షణమే, ఎడతగ చెయ్యిక విలయపు తైతక పిడికిలినే పిడుగులుగా కలబడని, నీ దూకుడు సాటెవ్వడు. సూపర్. ఇంత బాగా పాడతారు కదా విశ్వ గారు. మామూలుగా ఎవరైనా ఈ పాట వింటే మీరే పాడేయచ్చు కదా అని అనొచ్చు, అలా అంటున్నారా? కొన్నిసార్లు అంటున్నారా? అన్నిసార్లు ఎందుకు అనట్లేదు? ఎప్పుడు నన్ను నేను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయనండి. ఇప్పుడు నాకు ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు నన్ను ఏ పని కోసం అయితే పిలుస్తారో దాన్ని గౌరవించి, వాళ్ళు నన్ను లిరిక్ రైటర్గా పిలిచి లిరిక్ రైటర్గానే ముందు నన్ను చెప్తారు నాకు. సో లిరిక్ రైటర్ని పిలిస్తే లిరిక్కే రాసి వెళ్తాను. కొన్ని రేర్ కేసెస్ ఎలా ఉంటాయంటే, ఈ వాయిస్ బాగానే ఉంది, మీ వాయిస్లో ఈ పాట బాగుందండి, మీరు పాడేయకూడదు అంటారు. సో అప్పుడు అలాంటి వచ్చిన, ముఖ్యంగా నన్ను లిరిక్ రైటర్గానే చూస్తున్నారు. సో దానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను నేను. సో వాళ్ళు ఏ పని కోసం అయితే పిలుస్తారో ఆ పనికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇట్ ఈస్ ది డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్ కాల్. కరెక్ట్, ఐ రెస్పెక్ట్ దాట్. బట్ ఎప్పుడు అనిపిస్తుంది యూ ఎంజాయ్ సింగింగ్ అలాట్ అని? అబ్సల్యూట్లీ. అలాగే తెలుగు పద్యం నుంచి డిస్కో పాట దాకా మీరే ఇంకా మీకు మీరు పాడుకుంటూ ఉంటారు. నాకు ముఖ్యంగా పాతకాల పాటలు అంటే చాలా ఇష్టం అండి. ముఖ్యంగా పిబి శ్రీనివాస్ గారి పాటలు అంటే చాలా ఇష్టం. మీ వాయిస్ లో టింబర్ కనిపిస్తుంది అప్పుడప్పుడు, కొన్ని సార్లు. ఏ పాట ఇష్టం పిబి శ్రీనివాస్ గారిది? ఇంకా ఇది భీష్మ సినిమాలో, మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక, మనసులోని కోరిక తెలుసు ప్రేమ మాలిక,
మనసులోని కోరిక ప్రియుని పఠము పాడుట వింత వింత వేడుక ఆ, ఆ, ప్రియుని పఠము పాడుట వింత వింత వేడుక పడతి చేతి మహిమ వలన పఠము పాడే గీతికా మనసులోని కోరిక తెలుసు నీకు ప్రేమిక మనసులోని కోరిక. చాలా అంటే ఇంత మాధుర్యం ఉండే పాటలు ఇష్టం ఉండే విశ్వ గారు, మీరు ఇంత నిషీధి ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతూ తరతరాల నిషీధి దాటే చిరువేకువ జాడ తడే అని అలాగా మీరు ఐ థింక్ చాలా వైవిధ్యం ఉన్న వ్యక్తిత్వం. మీకు ఎన్ని రాసినా తనివి తీరదు. అవును. ఎక్కువగా మీరు రాసిన పాటలు మీకు మహేష్ బాబు గారికి విశ్వ గారు అని ఒక ముద్ర పడిపోయింది. అవును. ఇప్పుడు ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరే ఇది ప్రస్తుతం ఓజీ టైటిల్ సాంగ్ చేస్తున్నాను. ఓజీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా మీరు ఇది బాద్షా, టెంపర్ కొన్ని కొన్ని చిత్రాలు పనిచేశాను అని పనిచేశారు. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ బాగా అమరుతుంది, కుదురుతుంది. ఓకే. దానికి కారణం ఏంటి? బేసికల్గా నాకు ఒక ఆర్టిస్ట్ను మైండ్లో పెట్టుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా టైటిల్ సాంగ్ రాస్తున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ ఆల్సో విల్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ. సో ఏం గుణాలు ఎలా చూస్తారు మామూలుగా ఒక టైటిల్ సాంగ్? అంటే బేసికల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి హీరో ఎలా పెర్ఫామ్ చేస్తారు, కథతో పాటు పర్సనా కూడా విల్ ఆల్సో అనలైజ్. ఉదాహరణకి ఇప్పుడు పాట రాయమని అడిగారు బోస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు గారే ఉన్నారనుకోండి. సో మహేష్ బాబు గారి ఆరా ఎలా ఉంటుంది? ఆయన ఏమనిపిస్తుంది మహేష్ బాబు గారి చూసిన కథతో ఇప్పుడు యూజువల్గా హీస్ మోర్ నాట్ ఇన్ టు దాని ఏమంటారు, ఆయన చూస్తే పర్సనా చూస్తేనే ఒక లార్జర్ దాన్ లైఫ్ ఒక ఇంపాక్ట్ కనిపిస్తుంది మనకి. సో అది చూసిన వెంటనే ప్లస్ కథ కూడా వెరీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఆ కథ తాలూకు ఎలిమెంట్స్ తీసుకుంటూనే కొంచెం పర్సనల్ అడోరేషన్ కూడా ఉంటుంది కదండి, దట్ యాడ్స్ టు ఇట్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎవరు హూ డు యు అడోర్ ద మోస్ట్? అంటే ఇంతమంది హీరోలతో, అగ్ర హీరోలతో పనిచేస్తూ ఈ క్వశ్చన్ అడగడం అన్యాయం. బికాస్ ఒకరిని మాత్రమే చెప్తే ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వాట్ వి కాల్. అలా లేకపోతే వాళ్ళు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ సక్సెస్ ఉండదు కదండి. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ టాప్ హీరోస్ ఎక్సెప్ట్ చిరంజీవి గారు. సో దట్స్ స్టిల్ డ్యూ. ఇంకా ఇప్పుడు వస్తుందేమో ఎవరు తెలుసు. అవును. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. సో ఇప్పుడు ఓజీకి మీకు ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటండి? సో అది షుడ్ నాట్ బి రివీల్డ్, నాట్ స్టిల్ రిలీజ్. కానీ మంచి పవర్ఫుల్ పాట అదొకటి చెప్పండి. అది ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్. దాని గురించి ఏమి చెప్పడానికి లేదు కాబట్టి మేము అడగం. ఆ సస్పెన్స్ ఫ్యాన్స్ అందరి కోసం సస్పెన్స్ అలాగే. ఇది కూడా నేను యాక్చువల్గా సాహసం చేసి మీతో రివీల్ చేశాను. అదే నో అది జగమెరిగిన సత్యం. మీరు రివీల్ చేయడం ఏంటి? మాకేంటి సోర్సెస్ ఉండవని ఏమిటి? విశ్వ గారు రాస్తున్నారు ఇలాగా మీరు అని. సో ఇవన్నీ ఇలా ఉంటే మీ డబ్బింగ్ ప్రయాణం 150 చిత్రాలకి మీరు డబ్బింగ్ చెప్పారు. అవును. సో అది కూడా చాలా ముఖ్య పాత్రలకి చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే నాకు ఈ డబ్బింగ్ కార్డ్ నాకు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి అచ్చిరెడ్డి గారండి. ఆయన నా కాలేజ్ నుంచి నేను ఏకపాత్రాభినయం చేశాను. ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణలో డైలాగులు అవి చెప్పాను అనమాట. ఆయన చూసి చాలా ఇంప్రెస్ అయ్యి వాయిస్ కొంచెం కల్చర్ బాగుంది, మా సినిమాలో విలన్ ట్రై చేద్దామని నాకు ఆయనే డబ్బింగ్ యూనియన్ కార్డు ఆయన డబ్బులు కట్టేసేసి ఇంటికి పంపించాడు యూనియన్ కార్డు. సో ఆయన నన్ను డబ్బింగ్లో ఇనిషియేట్ చేయి నన్ను తీసుకెళ్ళింది. ఫస్ట్ పాత్ర ఏంటో మీది డబ్బింగ్ చెప్పిన పాత్ర? ఫస్ట్ పాత్ర మాత్రం బాగా హిట్ అయిన పాత్ర సింహాద్రిలో రాహుల్ దేవకి. చాలా చెప్పచ్చు కదా స్వామి. వెరీ పవర్ఫుల్. ప్లీజ్. అలాగే అందుకే మేము వెయిటింగ్. ఆ విలన్ని మళ్ళీ చూడాలండి. చాలా భయంకరమైనటువంటి కొంచెం వల్గారిటీతో కూడిన వ్యవహారం ఆడేలాగా అది. ఆంటోనీతో కొనాలన్నావు కదరా, సిగ్గుపడతాయి.
ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను, ఎంతో ప్రేమగా. గత 3 నెలలుగా నేను ఎవరినైనా రేప్ చేశానా, ఎవరైనా మర్డర్ చేశానా, ఎవరినైనా తగలబెట్టానా? లేదే. ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని కొట్టింది. కొట్టింది. లోకువైపోయాను. అబ్బా సూపర్. మీకు చెప్పనా విశ్వ గారు, నిజంగా మీ డబ్బింగ్ వాయిస్ అయితే సూపర్. అది కూడా విలన్లకి అంత ఈజీ కాదు చెప్పడం. ఇప్పుడు కూడా కుబేరాల విలన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. దిలీప్ సాహిల్ అని బాంబే విలన్. దిలీప్ సాహిలా బాంబే విలన్. ఏం డైలాగులు ఎలా ఉన్నాయో? ఎవరు చెప్తున్నారు అంటే ఏ సినిమాకి చెప్తున్నారు? కుబేరా, మన నాగార్జున గారు, మన ధనుష్ నాగార్జున సినిమా వస్తుంది. ఆహా, అందులో మీరు అయితే విలన్లకు ఎక్కువ. విశ్వ గారు హీరోల కంటే విలన్లకు ఎక్కువ సూట్ అయిపోయారు. విలన్లకి చెప్తున్నాను, హీరోలకి ఎవరు చెప్పించారు. సింగిల్ టేక్ ఆర్టిస్టా విశ్వ గారు మీరు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు బాగా అయిపోయి నలిగిపోయి ఉంటారు. అండ్ మీ వాయిస్ టింబర్ ఎలా ఉందంటే, అంటే ఎంత కల్చర్డ్ వాయిస్ మీది. దానికి ఏమైనా ప్రత్యేకంగా కృషి చేశారా? నేనేం చేయలేదండి, జన్మతా వచ్చింది. ఎప్పుడు ఏ కృషి ఏ ప్రయత్నం ఏం చేయలేదు. ఇప్పుడు మీరు మెళకువలు ఉంటాయి కదా, ఓ డైలాగ్ చెప్పారు. సల్ఫర్ ఏందిరా 10 కిలోలు తగ్గింది, నువ్వు నా కాడు చేసినప్పుడు నీ బరువు ఎంతరా, ఇప్పుడు 10 కిలోలు అట్ట పెరిగావరా, నీ ఉప్పు తిని పెరిగానన్నా. నా ఉప్పే కాదురా, సల్ఫరు టేకు షుగరు అన్నీ తినేస్తున్నావు. సల్ఫర్ డేకు అని తినేస్తున్నావు అని కిందకు వచ్చింది కదా ఆ కరువు. అది ఎవరు నేర్పిస్తారు? నేర్చుకుంటారు అంతేనా? నేర్చుకుంటాం, అది చూడడం, ఆర్టిస్ట్ని దాన్ని బట్టి దాన్ని మాడ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఆ మాడ్యులేషన్, అది మీరు స్వతహాగా మాడ్యులేషన్ అవసరం. ఆర్టిస్ట్కి ఆ మాడ్యులేషన్ ఫైనల్ న్యూఆన్సెస్ పట్టుకోవాలి. దీనికి నేపథ్యం ఏంటని అడుగుతున్నాను. అంటే మీరు చూసి విని నేర్చుకున్నారా? చాలా మంది ఆర్టిస్టులు, నాకు ముఖ్యంగా ఏంటంటే సాయి కుమార్, రవిశంకర్ వీళ్ళు చెప్పే విధానం, వాళ్ళ నుంచి చూసి నేర్చుకునే నేను, అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కళాకారుడి అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ కదండి. అవును అవును.